अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 22 रजब है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, तुम अपनी औलाद की तरह अपने मातहतों, नौकर चाकर और यतीमों के साथ अच्छा सलूक करो और जो तुम खाते हो इनको भी खिलाओ। और अब सुर्खियां। एपी में 20 टूरिस्ट पुलिस स्टेशन का जगन ने वर्चुअली किया इफ्तिताह। कहा, सयाहों का तहफ़्फ़ुज़ असल मकसद। कोमटिरेड्डी वेंकट रेड्डी ने दिल्ली में नितिन गडकरी से की मुलाकात की। तेलंगाना में मौलिक असेंबली की पेश खयासी। हैदराबाद में ड्रग्स के खिलाफ पुलिस की कार्रवाई। 4 ड्रग्स सप्लायर्स गिरफ्तार। नशा व अशिया जब्त। अदानी के मामले पर हिंडनबर्ग रिपोर्ट पर कांग्रेस का वावेला गैर जरूरी। अमित शाह ने अपोजिशन की तनकीद को मुस्तरद कर दिया। और तफसील। महकमे पुलिस में कई नई इस्लाहात पर अमल किया जा रहा है। वजीर आला जगन ने आज टूरिस्ट पुलिस स्टेशनों का इफ्तिताह अंजाम दिया। उन्होंने कहा कि सयाहों के तहफ़्फ़ुज़ और पुरअमन माहौल की खातिर टूरिस्ट पुलिस स्टेशन कायम किए गए हैं। रियासत में 20 सयाहती मकामात पर जगन ने टूरिस्ट पुलिस स्टेशन कायम किए हैं। ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగని విధంగా గతానికి భిన్నంగా ఎన్నెన్నో మంచి సంస్కరణలు పోలీస్ శాఖలో ఈరోజు అమలు అవుతా ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు కూడా ఈరోజు ఏర్పాటు కావడం అన్నది ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. 6 మంది సిబ్బంది, అందులో 8 గంటల షిఫ్ట్లో 2, 12 గంటల షిఫ్ట్ డ్యూటీలో 3 పనిచేసే విధంగా రూపకల్పన చేయడం, ప్రత్యేకమైన టెలిఫోన్ నెంబరు, రేడియో సెట్టు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, ఎమర్జెన్సీ టెలిఫోన్ నెంబర్లు, వెహికల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులకు కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్న యాత్రికులకు కానీ నిర్భయంగా వాళ్ళు ఎలాంటి భయాలు లేకుండా ఈ పర్యాటక స్థానాల్లో కానీ గడిపేందుకు ఒక భరోసా ఇస్తూ ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఇక మీదటి నుంచి పనిచేయడం మొదలు పెడతాయి. सयाहों के तहफ़्फ़ुज़ के लिए ही टूरिस्ट पुलिस स्टेशन कायम किए गए हैं। एपी डीजीपी राजेंद्र रेड्डी ने ये बात कही। उन्होंने बताया कि अब तक रियासत में 20 टूरिस्ट पुलिस स्टेशन कायम किए गए हैं और आने वाले दिनों में मजीद 7 पुलिस स्टेशन कायम करने की बात कही। डीजीपी ने बताया कि सयाहों को दरकार मालूमात की फराहमी से लेकर उनको दरकार तिब्बी खिदमात तक तमाम चीज़ें दस्तियाब कराई जाएंगी। राजेंद्र रेड्डी ने बताया कि इन पुलिस स्टेशनों में खुसूसी तरबियत याफ्ता पुलिस जवान तैनात किए गए हैं। కొన్ని టూరిస్ట్ అవుట్ పోస్టులని పెడుతున్నాం, టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని పెడుతున్నాం. ఇవి కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నాయి. గత 15-16 సంవత్సరాల నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మేఘాలయ ఇట్లా ప్రాంతాల్లో ఉన్నాయి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్యాటకులకి కొంత సేఫ్టీ, సెక్యూరిటీని అందించడం కోసం అనేసి డెసిషన్ తీసుకున్నారు. దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చక్కటి ఇనిషియేటివ్ తీసుకొని ఒక 20 పోలీస్ స్టేషన్స్ ఇప్పటికే అవుట్ పోస్టులు పెట్టడం జరిగింది. వారికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కానీ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని కానీ ఇన్ఛార్జ్గా పెడుతున్నాం. వాళ్ళు ఎవరైనా కూడా తప్పిపోయినా, వాళ్ళ బంధువులు తప్పిపోయినా, లేదైనా కూడా ఏదైనా థెఫ్ట్ జరిగి వాళ్ళకు ఇబ్బంది జరిగినా, లేదంటే ఎవరైనా కూడా వాళ్ళను హరాస్మెంట్ చేస్తున్నారనో, లేదంటే ఎవరైనా వెంటపడ్డారనో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఆ కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ పంపించి దాన్ని కేసు రిజిస్టర్ చేయడం, వాళ్ళను ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇటువంటి టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ని ప్రారంభించడం జరిగింది. एपी में जल्द तनसीब किए जाने वाले डॉक्टर अंबेडकर के मुजस्समे की तैयारियों का वुज़रा के सत्यनारायणा, एम नागार्जुना और ए सुरेशी ने जायजा लिया। हरियाणा में मुजस्समे की तैयारी आखिरी मरहले में है। डॉक्टर अंबेडकर के जन्मदिन 14 अप्रैल को ये मुजस्समे को विजयवाड़ा में नस्ब किया जाएगा, जिसकी रोनुमाई वजीर आला जगन अंजाम देंगे। याद रहे कि डॉक्टर अंबेडकर के मुजस्समे की ऊंचाई 125 फीट रखी गई है।
ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రతిష్టాకరంగా నిర్మాణం చేస్తున్న ప్రఖ్యాత మన జాతీయ నాయకుడు భారతరత్న శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల ఎత్తుతో విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టాము. అది ఏప్రిల్ 14కి సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడాలన్న ప్లాన్ తోటి ముందుకెళ్తున్నాం. ఇది నాలుగు రకాలుగా కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న వర్క్ ఇది. ఇవాళ గురుగాం వచ్చి ఇక్కడ బ్రాంజ్కి సంబంధించిన కవరింగ్ అంతా కూడా ఏదైతే మనం బ్రాంజ్ ఎలివేషన్ మొత్తం స్ట్రక్చరల్ స్టీల్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత బ్రాంజ్ కవరింగ్ ఉందో ఆ పోర్షన్ అంతా కూడా టాప్ టు బాటम अंता रेडी अयिंदी. अगले इलेक्शन में तेलंगाना में मौलिक असेंबली तश्कील पाने की कांग्रेस के एमपी ने पेशकयासी की है. कांग्रेस के एमपी कोमटिरेड्डी ने दावा किया कि अगले इलेक्शन में कांग्रेस तनहा हुकूमत नहीं बना सकती और कोई पार्टी भी अक्सरियत हासिल नहीं कर सकती. कोमटिरेड्डी दिल्ली में मरकजी वजीर नितिन गडकरी के साथ मुलाकात के बाद मीडिया से बात कर रहे थे. कांग्रेस గెలవాల్సింది తప్ప టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ దగ్గర గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు దేశంలో కొట్లాడిందే అది. అందుకని ఆ పాయింట్ చెప్పింది. పొత్తు మాత్రం ఉండదు. పొత్తుంటే మన బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆటోమేటిక్గా తప్పదుగా. నేను క్లియర్ కట్ చెప్తున్నా, జరగబోయే చెప్తున్నాను. నేను మీ అందరం కష్టపడి పాదయాత్రలు మోటార్ సైకిల్ యాత్రలు తిరిగి గెలిచి అందరం ఒక తాటిపై ఉంటే 60 సీట్లు రావచ్చు. నా మనిషి నేను గెలిపిస్తా అంటే మీలో అందరూ ఇట్లా కూర్చుంటే 40 సీట్లు రావచ్చు. అంతే ఇదే అసలు పాయింట్ చెప్పేది. तेलंगाना में मौलिक असेंबली की गुंजाइश ही नहीं, बीजेपी एमपी डॉक्टर के लक्ष्मण ने ये बात कही. उन्होंने कहा कि चाहे जितनी ही पार्टियां इत्तेहाद कर ले, तेलंगाना में और मरकज में बीजेपी की ही हुकूमतें कायम होंगी. उन्होंने तेलंगाना में बीजेपी को 90 सीटें हासिल होने का दावा किया है. గుజరాత్ లో అన్ని పార్టీలు ఏకమై గుజరాత్ మీద ఎదురుదాడి చేసిన 53% 53% ఓటర్లు బీజేపీకి మోదీకి. అంటే మోదీ మోడల్ అభివృద్ధి గుజరాత్లో చూశారు ప్రజలు. ఎడారిగా ఉన్న గుజరాత్లో ఏ రకంగా అక్కడ వ్యవసాయం లాభసాటిగా మార్చాడో, సోలార్ ఉత్పత్తి ఏ విధంగా జరిగిందో. అందుకనే ఎన్ని పార్టీలు, ఈ అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఏకమైన ప్రజలు మాపుతో ఉన్నారు. కాబట్టి మాకు దోకా లేదు. స్పష్టమైన మెజార్టీతో తెలంగాణలో అటు కేంద్రంలో మళ్ళీ మేము అధికారులకు వస్తాం. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్న ప్రజలు. ఈ కేసీఆర్ కుటుంబంతో విసిగిపోయిన వాళ్ళు, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వెళ్తూ పెక్కలే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒకవైపు మొగ్గడానికి ఓటు వేయడానికే సిద్ధంగా ఉన్నారు. हैदराबाद में एक और गांजा गैंग को पकड़ लिया गया है. 4 बैन रियासती टोली के ड्रग सप्लायर्स को पुलिस ने गिरफ्तार कर लिया. उनके कब्जे से 110 किलो गांजा, 204 किलोग्राम MDMA ड्रग्स जब्त कर ली गई. इन ममनुआ नशावर अज्जा की कीमत 60 लाख बताई गई है. पुलिस ने वाजे किया कि ड्रग्स बेचने खरीदने वालों के खिलाफ पकड़े जाने पर सख्त कार्रवाई करने की पुलिस ने वार्निंग दी है. एसी गार्ड्स के संजय गांधी नगर के प्लेग्राउंड में जीएचएमसी ने निदामी कार्रवाई अंजाम दी है. जीएचएमसी अहदेदारों ने बताया कि वो अदालत के हुक्म की तामील करते हुए इन निदामी कार्रवाई अंजाम दे रहे हैं, जबकि दूसरी जानिब मकीनों ने अपने पास दस्तावेजात रखने का दावा किया. संजय गांधी नगर के प्लेग्राउंड में जुमला 24 मकानों और झोंपड़ियों को बल्दिया मुनहदिम कर रही है. చాలా రోజులుగా ఈ ఎంక్రోచ్మెంట్స్ సంజయ్ గాంధీ ప్లేగ్రౌండ్లో ఎంక్రోచ్మెంట్స్ తీయమని హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వీళ్ళందరికీ కూడా నోటీసెస్ ఇచ్చారు, కౌన్సిలింగ్ చేశారు. అన్ని అవకాశాలు వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయనందుకు దీన్ని ఎవిక్ట్ చేయిస్తున్నారు. ఈ ఇల్లు అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళకు చెప్పి అన్ని గుడిసెలు అంటే టెంపరీగా ఇరెక్ట్ చేసుకున్నవి కాబట్టి అన్నీ తీసేస్తాం. అంటే వీళ్ళందరికీ షెల్టర్ హోమ్స్ పెట్టాము. మోస్ట్లీ చాలా వరకు అందరూ ఇళ్ళు ఉన్న వాళ్ళే ఉన్నారు, కిరాయికి ఇచ్చి నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ షెల్టర్ హోమ్స్కి. అంటే అది ఉన్నాయి, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ బీయింగ్ డన్ ఓన్లీ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హైకోర్ట్. 70 నుంచి ఇక్కడ 1951లో అలాట్ అయింది.
నా గ్రాండ్ ఫాదర్ కి ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది కోర్టులో कोई भी नहीं सुन रहे ఇది ఒక హాకీ గ్రౌండ్ జిహెచ్ఎంసీ పార్క్ ఏం లేదు నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంది జిహెచ్ఎంసీ నుంచి ఏం లేదు ఒక్క నిమిషం ఉండు నేను చూపిస్తా డాక్యుమెంట్స్ ఏమేమి ఉంది నేను చూపిస్తా हैदराबाद की सनती नुमाइश अख्तामी मरहले में है। नुमाइश में अवाम का हुजूम देखा जा रहा है। 2-3 दिन में नुमाइश का अख्ताम होने वाला है। ऐसे में नाजरीन की तादाद में भारी इजाफा हुआ है। कोविड और लॉकडाउन के बाद इस साल नुमाइश का कामयाबी के साथ इनेकाद हुआ है। सैर व तफरी के अलावा कपड़ों और खुश्क मेवेजात और मुख्तलिफ शहरों के स्टॉल्स अवाम की तवज्जो का मरकज बने हुए थे। बेगम से रिप्रेजेंट कर रहे हैं चंडीगढ़ पंजाब से एंड हम लोग नुमाइश में पिछले 5 साल से पार्टिसिपेट कर रहे हैं और हर साल बहुत अच्छा रिस्पांस हमारे को मिल रहा है। इस साल भी हम लोग बहुत अच्छी कलेक्शन लेके आए थे। हम ज़्यादा फॉर्मल वेयर में डील करते हैं। जनरली लोग हमारे लिए रमज़ान फेस्टिवल्स या वेडिंग्स के लिए हमसे शॉपिंग करते हैं हर साल, और इस साल भी हमारा रिस्पांस बहुत अच्छा रहा। लोगों का बहुत अच्छा रिस्पांस था हमारे हर प्रोडक्ट को लेके। थोड़ा सा पिछले 2-3 सालों के हिसाब से लास्ट ईयर सेल्स वाज ड्रॉप, बट दिस ईयर अगेन द रिस्पांस वाज वेरी गुड। सो आई थिंक आप टर्नआउट देख ही रहे हैं शॉप के अंदर, आप कैमरा घुमा के देख सकते हैं। सो जो हमारा प्राइस रेंज है उसके हिसाब से कस्टमर यहाँ पे बायर हमने बिल्ड किया बहुत अच्छा इस सोसाइटी में, और इधर से हमारे को इस बार बेस्ट स्टॉल ऑफ द ईयर अवार्ड भी मिला है। They blessed us all and they were very happy about the outcome. They are very eager and the shopping was at a peak level. The shopkeepers are happy, the people are happy. As you can see, what you call the happiness quotient in Hyderabad, in Telangana, in Hyderabad, and that is in Numaish, was very high this time. Whoever visited, you could have seen the smile on their faces. The children were frolicking, the elders were happy, and the older people were, very calm, quiet, and enjoyed the serene atmosphere. है मुत्तहिदा जिला मगरबी गोदावरी में मेडिकल माफिया बेनकाब हो गया है। नाक के नीचे से हो रहे दवाओं के स्कैम ड्रग्स कंट्रोल की खुसूसी तवज्जो के बाद मंजरेआम पर आया है। तनोकु में धावे करने पर मुत्तहिदा मगरबी गोदावरी जिला भर में जारी गैर मजाज दवाओं के कारोबार का खुलासा हो गया। नशे में इस्तेमाल होने का अलराजुलम और जिनसी ताकत में इजाफा वाली व्याग्रा असखात हमल के लिए इस्तेमाल की जाने वाली किट्स को चंद अफराद की जानिब से दुकान की आड़ में गैर मजाज तौर पर इम्पोर्ट करने की निशानदही की गई है। बताया जाता है कि ये आरएमपी और पीएमपी के जरिए फरोख्त की जा रही है। ఈ రాకెట్ మొత్తాన్ని అసలు ఎవరు సప్లై చేస్తున్నారని చెప్పి విచారించి కూపిలాగితే పల్లె నగేష్ అనే వ్యక్తి, ఇతను వేరే ఒక ప్రముఖ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఇదంతా దందా నిర్వహిస్తున్నాడని సమాచారం తెలుసుకొని ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి సమాచారం అందించాము. ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు మరియు మేము కలిసి అతన్ని తన ఏలూరు బస్ స్టాండ్లో పట్టుకొని దాని తర్వాత అతనికి చెందినటువంటి చాటపర్రు గ్రామంలో అతని ఇంటికి తీసుకెళ్ళాము. అక్కడ సుమారు దాదాపు 6 లక్షల రూపాయల విలువైన మందుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో టోటల్గా ఈ సోదాల్లో ఇప్పుడు దాకా 16,50,000 రూపాయల మందుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సీజర్స్లో తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన నేను, అలానే భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన మల్లికార్జునరావు గారు, అలానే ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారైన సునీత గారు పాల్గొన్నారు. अनंतपुर जिले के मजाफात में तेलुगुदेशम कायदीन मुश्तइल हो गए। परिटाला सुनीता के ग्रुप के अफराद ने दलित खातून आदि लक्ष्मी पर हमला कर दिया। कैदिरप्पा नामी इस शख्स ने खातून को बेरहमी से पीटा। लक्ष्मी का कहना है कि कुछ वक्त से उनके खानदान वालों को परिटाला ग्रुप के लोग हरासा कर रहे हैं। उन्होंने याद किया कि साबिक में भी 2 बार उन पर और उनकी बेटी पर परिटाला ग्रुप के लोग हमला कर चुके हैं। मुतासिरीन ने परिटाला खानदान से उन्हें जान का खतरा होने का अंदेशा जाहिर किया है। साबिक में एक बार आदि लक्ष्मी ने परिटाला सुनीता के मसाइल बयान करने पर उनके हामियों ने उन पर हमला करने की कोशिश की थी। तब से आज तक आदि लक्ष्मी तेलुगुदेशम कायदीन के निशाने पर हैं। టీడీపీ లీడర్ కదా అని మాజీ మంత్రి పరిటాల సునీత మేడము డిసెంబర్ 26వ తేదీ వచ్చింది. మేడంకి ఇంకా నా బాధ చెప్తే మహిళ కదా అర్థం చేసుకుంటుందని చెప్పేకపోతే మేడం కూడా నన్ను చేయి ఎత్తి కొట్టేకొచ్చింది. అందరిలోనూ దళిత మహిళ మీద చేయి ఎత్తింది పరిటాలం సునీతమ్మ అని వార్త వచ్చిందని, అది ఫేక్ అని ఒప్పుకోమని నన్ను బెదిరించినారు టీడీపీ వాళ్ళు. అన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని హింస పెడతా అంటే మేము తట్టుకోలేకపోతున్నాము. ఇంకా టీడీపీ అండుందని నేను ఏమైనా చేస్తానని మాకు సునీతమ్మక్క నిన్ను చంపమనిందని చెప్తున్నారు.
नंदियाल जिले में शादी की तकरीब में खून का अतिया कैंप लगाकर नए जोड़े ने सबको झिंझोड़ कर रख दिया है। शादी खाने में ही खून का अतिया कैंप लगाकर दूल्हे सूरज ने एक मिसाल कायम की है। शादी तकरीब में शिरकत करने वाले रिश्तेदारों और दोस्तों ने भी खून का अतिया देकर दूसरों को भी इस नेक काम में हिस्सा लेने की तरगीब दी। दूल्हे का कहना है कि खून का अतिया देना जिंदगी बचाने के बराबर है। जरूरतमंदों तक खून पहुंचाने की मकसद से ही इस कैंप का इनेकाद करने का दावा किया है। बीबीसी के दिल्ली और मुंबई ऑफिसों पर इनकम टैक्स अहदेदारों ने धावे किए हैं। वजीर आजम नरेंद्र मोदी पर बीबीसी की जानिब से गुजरात फसादात पर बनाई गई डॉक्यूमेंट्री फिल्म के बाद इनकम टैक्स डिपार्टमेंट ने धावे किए हैं। इनकम टैक्स के अहदेदारों ने दफ्तर को मुहरबंद कर दिया है। इनकम टैक्स अहदेदारों ने बीबीसी के सहाफियों के फोन्स और लैपटॉप्स को भी जब्त किया है। अपोजिशन ने इसे इंतकामी कार्रवाई करार दिया। पुलवामा दहशतगर्दाना हमलों की आज चौथी बरसी है। पुलवामा दहशतगर्दाना हमलों की बरसी के मौके पर महलूकीन और शहीदों को याद किया गया और उन्हें खिराज भी पेश किया गया। शहीदों में जम्मू कश्मीर के हेड कांस्टेबल नासिर अहमद भी उन शहदा में शामिल हैं जो 14 फरवरी 2019 के रोज दहशतगर्दों के हमले में हलाक हुए। नासिर अहमद की बेवा शाजिया कौसर अपनी शौहर की शहादत पर फख्र करती हैं। देखो आज उनका दिन है तो हम हर दिन पे उनको, हर पल उनको याद करते हैं। हमें दुख है उनका जाने का, गर्व भी है कि उन्होंने देश के लिए जान दी है। तो आज उनको हम बहुत याद कर रहे हैं, उनका दिन है आज। वो हमेशा कहते थे मैं देश के लिए जान दे दूंगा। तो बहुत बहादुर थे। हमें बहुत दुख है उनका और मुझे इस बात का गर्व भी है कि मैं उनकी वाइफ हूँ। बहुत दुख होता है आज के दिन। आज बहुत उनका दुख है हमें। और भी बाकी शहीद हुए, आज तक 40 लोग शहीद हुए। क्या कहेंगे उनके परिवार वालों से? जितने भी लोग शहीद हुए हैं उनके परिवार वालों को दुख होगा आज के दिन, खास करके हर पल उनका दुख होता है। उनको अपने आप को स्ट्रॉन्ग बनाना है। असल सेक्युलरिज्म ये है कि लोग अपने अपने मजहब पर अमल पैरा रहे और दूसरों पर उंगलियां ना उठाएं। ये रद्द-ए-अमल मौलाना फिरंगी महली ने दिया है। मेरा मानना ये है कि ये दौर और ये ज़माना मजहबी बहस मुबाहिसे का नहीं है और सबसे बेहतर कम्युनल हार्मनी के लिए ये है जो कि ख़ुद हमारे यहाँ मज़हब इस्लाम में अल्लाह ने कुरान में इस बात की हिदायत दी है, हुक्म दिया है कि तुम्हारा दीन तुम्हारे लिए है और हमारा दीन हमारे लिए है। यानी हम अपने दीन पर अमल करें, तुम अपने दीन पर अमल करो। और फिर मज़हब इस्लाम में वाज़े तौर पर इस बात को भी कहा गया है कि हम किसी भी मज़हब का या मज़हब के मानने वालों का या उनके माबूदों का क़तई तौर पर भी बुराई ना करें, जिससे कि कोई हमारे मज़हब की बुराई ना करे। तो कम्युनल हार्मनी का जो आसान और सबसे फूल प्रूफ रास्ता है वो यही है कि हम अपने अपने मज़हब पर अमल करते हुए किसी भी मज़हब के ख़िलाफ़ कोई बात भी ना कहें। अडानी कंपनियों से मुताल्लिक़ हिंडनबर्ग की रिपोर्ट के मामले में अपोजिशन की तनकीदों का मरकजी वज़ीर दाखिला अमित शाह ने जवाब दिया। उन्होंने कहा कि इस मामले में छुपाने की कोई बात नहीं। उन्होंने कहा कि बीजेपी किसी से नहीं डरती। त्रिपुरा इंतखाबात के तनाजुर में उन्होंने एक इंटरव्यू में इन ख्यालात का इजहार किया। उन्होंने कहा कि सन 2002 से नरेंद्र मोदी अपोजिशन की तनकीद के निशाने पर हैं। ऑपोजिशन की पार्टीज पर परिवारवाद का आरोप लगाते हैं, वहीं कांग्रेस जो है अब आप पर, आपकी पार्टी पर, आप पर नहीं आपकी पार्टी पर मित्रता का आरोप लगा रही है कि मित्र, बीजेपी के जो मित्र हैं अडानी जी के बारे में कहा जाता है कि उनको सभी कॉन्ट्रैक्ट्स मिल रहे हैं और बीजेपी जो है उनका जो डिफेंस है वो इतना नहीं है, इतना स्ट्रांग नहीं है। अभी सुप्रीम कोर्ट ने केस का संज्ञान लिया है। देश की कैबिनेट के सदस्य नाते जब सुप्रीम कोर्ट ने किसी मैटर को सीज किया हो
उस वक्त मेरे लिए बोलना ठीक नहीं होगा, परंतु इसमें बीजेपी के लिए कुछ छुपाने को नहीं है और ना किसी बात से डरने की जरूरत है। कांग्रेस कहती है कि बीजेपी ने सारे सिस्टम्स को अपने कब्जे में ले लिया, इसलिए कोई इंक्वायरी नहीं होगी, कोई इन्वेस्टिगेशन नहीं हो सकती। कोर्ट में जाए ना, कोर्ट में नहीं जाते हैं। मैंने तो पेगासिस में भी कहा था आपके पास प्रूफ है तो आप कोर्ट में चले जाइए, ना गए वो, सिर्फ शोर शराबा करना चाहते हैं। कोर्ट तो हमारे कब्जे में नहीं है। जो लोग गए पेगासिस का संज्ञान भी लिया था, कोर्ट ने जजमेंट भी दे दिया, कुछ जांच भी कर ली। कोई कंस्पिरेसी है सर, जैसे बीबीसी का डॉक्यूमेंट्री हो या फिर ये सब ये हिंडनबर्ग का रिपोर्ट हो, क्या आप भी ऐसे देखते हैं कि कोई देखिए सत्य जो होता है इस पर 1000 कॉन्स्पिरेसी कर लो, कुछ नहीं होता है। वो करोड़ों सूर्य की भांति तेजस्वी बनकर ही बाहर आता है। ये तो मोदी जी के पीछे 2002 से कर रहे हैं और हर बार मोदी जी मजबूत होकर, सच्चे बनकर और जनता की ज्यादा लोकप्रियता हासिल कर बाहर आए हैं। अमेरिकी रियासत मिशिगन की यूनिवर्सिटी में होने वाली फायरिंग में 3 अफराद हलाक और 5 अफराद जख्मी हुए हैं। पुलिस के मुताबिक फायरिंग यूनिवर्सिटी के 2 मकामात से की गई। पुलिस का मानना है कि हमलावर पैदल चलकर आए थे और उन्होंने गोलियां चलाई थीं। आखिर में सुर्खियां एक बार फिर। एपी में 20 टूरिस्ट पुलिस स्टेशन का जगन ने वर्चुअली किया इफ्तिताह, कहा सयाहों का तहफ्फुज असल मकसद। कोमटिरेड्डी वेंकट रेड्डी ने दिल्ली में नितिन गडकरी से की मुलाकात की, तेलंगाना में मौलिक असेंबली की पेश कयासी। हैदराबाद में ड्रग्स के खिलाफ पुलिस की कार्रवाई, 4 ड्रग्स सप्लायर गिरफ्तार, नशावर अशिया जब्त। अडानी के मामले पर हिंडनबर्ग रिपोर्ट पर कांग्रेस का वावेला गैर जरूरी, अमित शाह ने अपोजिशन की तनकीद को मुस्तरद कर दिया। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।